మీ అందరికీ తెలుసు, దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను మా అమ్మాయి ఎమ్మెల్యేగా కొనసాగాం. ఎప్పుడు కూడా ముస్లిం మైనారిటీ, పర్టికులర్గా నల్లమాడ ముస్లిం మైనారిటీల మీద మేము విపరీతమైన అభిమానం, ప్రేమను చూపించినామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అల్లా దయ వలన నేను మైనారిటీ శాఖ మంత్రిగా కూడా చేశాను. రాష్ట్రంలో ఉండే 11 లక్షల కుటుంబాలకు, మైనార్టీలకు సహాయం చేసే అవకాశం నాకు కల్పించాడు అల్లా. కాబట్టి నేను అల్లాను మర్చిపోను, మెంబర్లు మర్చిపోను చెప్పే సందర్భం గుర్తు చేస్తున్నా. ముస్లిం మైనార్టీల్లో పెళ్లిళ్ళు చేసుకుంటే దుల్హా అనే పథకం పెట్టాం గతంలో కూడా, ఇప్పుడు అమలు చేస్తాం. ₹1,00,000 ఇవ్వబోతున్నామని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇమాములకు కానీ మౌజన్లకు కానీ గతంలో జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. 10,000 మంది ఇమాములకు, మౌజన్లకు జీతాలు ఇస్తున్నామని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ప్రతి ఒక్కరికి మక్కా చూడాలని కోరుకుంటుంది మన ఎవరికైనా జీవితంలో. ఆ హజ్ యాత్రకు ప్రతి సంవత్సరము 2,500 మంది పంపిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇంకా చెప్పుకుంటూ పోతే తత్కాల్ కానీ, రోషి కానీ, దుకాన్ మకాన్ అప్పట్లో అమలు చేశాం. పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు కూడా చాలా ఇచ్చాం. మసీదుల మరమ్మతులకు అప్పట్లో రంజాన్ పండుగ వస్తే ఆ బాత్రూములకు కానీ, బల్బులు వేసుకునే దానికి కానీ, అదేవిధంగా క్లీనింగ్ కానీ 10,000-20,000 కూడా ఆ టైంలో ఇచ్చాం. ఏది ఏమైనా తప్పకుండా ఈ నియోజకవర్గంలో షాదీఖానా, అమడగూరులోని షాదీఖానా నేనే కట్టించాను. ఓడిసిలో షాదీఖానా కూడా నేనే నిర్మించాం తెలుగుదేశం పార్టీ హయాంలో. నల్లమాడ షాదీఖానా కూడా నేను తయారు చేయించాను. బుక్కపట్నం షాదీఖానా నేనే, పుట్టపర్తి షాదీఖానా నేనే, పెడపల్లి షాదీఖానా నేనే. అంటే దాదాపు షాదీఖానాలన్నీ కూడా నేనే కట్టించాను. షాదీఖానాలకు కానీ, బర్రెల గ్రౌండ్స్ కానీ ఎక్కడ వీలు పడితే శ్మశాన వాటికలకు కూడా మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇక్కడ చేసే పనులు షాదీఖానా కూడా కట్టించాము, డైనింగ్ హాల్ కూడా కట్టించాము. ఇదే కాంపౌండ్ ఇంకా కొద్దిగా మిగతా కంప్లీట్ చేశాం. షాదీఖానా సిమెంట్ రోడ్ వేసాం. మక్కా మసీద్ కూడా సిమెంట్ రోడ్డు, ఆడ బ్రిడ్జ్ కూడా కట్టిస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా.